Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, 4th సెమిస్టర్ ఆల్జిబ్రా సిలబస్ ఇది. నేను ఈ వీడియోలో 6th అండ్ 7th 2 ఎల్ఐక్యూలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈ నోట్స్ మెయింటైన్ చేస్తున్నారు కదా, నేను చెప్పేటివి మీ నోట్స్లో రాయండి. ఓకేనా, ఇక్కడ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ సిక్స్త్ క్వశ్చన్, ఇక్కడ షార్ట్ క్వశ్చన్స్ అని ఎందుకు రాశానంటే, నేనేం చెప్పాను, 4th సెమ్ అనేది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మ్యాథ్స్ 2 షార్ట్లు కలిపి ఒక లాంగ్ ఇస్తాడని చెప్పాను. ఓకేనా, గుర్తుంది కదా, 2 షార్ట్లు కలిపి ఒక లాంగ్ ఇస్తాడు, లేదా ఆ షార్టే ఒక లాంగ్గా ఇవ్వచ్చు. ఓకేనా, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు 6th క్వశ్చన్, యూనిక్నెస్ ఆఫ్ ది ఐడెంటిటీ. ఈ క్వశ్చన్ అనేది లాంగ్కి రావచ్చు లేదా షార్ట్కి కూడా రావచ్చు, చెప్పలేము మనం. ఓకేనా, యూనిక్నెస్ ఆఫ్ ద ఐడెంటిటీ. మనం స్టేట్ అండ్ ప్రూవ్ యూనిక్నెస్ ఆఫ్ ద ఐడెంటిటీ అంటే మనం స్టేట్మెంట్ రాయాలి మనమే, అండ్ ప్రూఫ్ కూడా మనమే చేయాలి. ఓకేనా, అండ్ ఒక్కొక్కసారి స్టేట్మెంట్ కూడా ఇస్తాడు, మనం ఆగం కావద్దు, కొద్దిగా ఆలోచించి రాయాలి. మ్యాథ్స్ ఎగ్జామ్ అనేది టెన్షన్ పడితే మొత్తం మర్చిపోతామండి. ఓకేనా, స్టేట్మెంట్ కూడా గుర్తుంచుకోవాలి మనం. యూనిక్నెస్ ఆఫ్ ఐడెంటిటీ స్టేట్మెంట్ వచ్చేసి, ఇన్ ఏ గ్రూప్ జీ. ఓకేనా, ఇన్ ఏ గ్రూప్ జీ దేర్ ఈజ్ ఓన్లీ 1 ఐడెంటిటీ ఎలిమెంట్. ఒక గ్రూప్, ఆ గ్రూప్ నేమ్ ఏంటి, జీ. ఆ గ్రూప్ జీలో ఏముంది, ఒకటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంది, ఓన్లీ 1 ఐడెంటిటీ ఎలిమెంట్. ప్రూఫ్, లెట్ జీ బి ఏ గ్రూప్ అనుకోండి. ఓకేనా, జీ బి ఏ గ్రూప్. హియర్ ఐడెంటిటీ ఎలిమెంట్ అన్నట్టుగా స్టేట్మెంట్లో ఈ అండ్ ఈ డాష్ ఆర్ ఐడెంటిటీ ఎలిమెంట్స్ అనుకోండి. ఓకేనా, బై ఐడెంటిటీ ప్రాపర్టీ. ఈ ఐడెంటిటీ ప్రాపర్టీ తెలవాలంటే నేను ఫస్ట్ ఎల్ఐక్యూ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 4th సెమ్ ఎల్ఐక్యూస్ ఎక్స్ప్లెనేషన్లో. ఆ ప్లేలిస్ట్ అనేది నా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ ఎల్ఐక్యూ వినండి, మీకు ఐడెంటిటీ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ అండ్ ఇన్వర్స్ ప్రాపర్టీ, క్లోజర్ ప్రాపర్టీ అర్థమవుతాయి. ఓకేనా, ఇక్కడ బై ఐడెంటిటీ ప్రాపర్టీ ఏం చేయాలంటే, ఏ బిలాంగ్స్ టు జీ అనుకోండి. అంటే ఏంటి, ఏ బిలాంగ్స్ టు జీ అంటే జీ అనే గ్రూప్లో ఏ అనే ఎలిమెంట్ ఉందంటూ. దేర్ ఎగ్జిస్ట్, ఇక్కడ ఇది దేర్ ఎగ్జిస్ట్ సింబల్ ఇది. ఇక్కడ ఈ బిలాంగ్స్ టు జీ అనుకోండి, ఇక్కడ ఈ ఐడెంటిటీ ఎలిమెంట్ కదా, ఈ బిలాంగ్స్ టు జీ అనుకోండి, అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ కూడా జీలో ఉందని అర్థం. సచ్ దట్, ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ ఏ ఇంటూ ఈ, ఏ ఇంటూ ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, లాస్ట్కు ఏ వస్తుంది. ఇది ఏంటి, దేని ప్రకారం రాశాను, ఐడెంటిటీ ప్రాపర్టీ ప్రకారం రాశాను. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఈ డాష్ కూడా ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ అనుకున్నాం కాబట్టి ఏ బిలాంగ్స్ టు జీ, దెర్ ఎగ్జిస్ట్ ఈ డాష్ బిలాంగ్స్ టు జీ. ఒకసారి ఈ బిలాంగ్స్ టు జీ అనుకోండి, ఇంకోసారి ఈ డాష్ బిలాంగ్స్ టు జీ అనుకోండి. సచ్ దట్, ఇది కూడా ఏ ఇంటూ ఈ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ డాష్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ వస్తుంది. ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇక్కడ ఈ 2 ఈక్వేషన్ జాగ్రత్తగా గమనించండి. మనకు దీని వాల్యూ ఏనే వచ్చింది అండ్ దీని వాల్యూ కూడా ఏనే వచ్చింది. కాబట్టి ఫ్రమ్ 1 and 2 ఏ ఇంటూ ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఈ డాష్, అంతే కదా, ఈ 2 ఈక్వల్గా వచ్చాయి కాబట్టి ఈక్వల్ వాల్యూస్. ఇక్కడ బై లెఫ్ట్ క్యాన్సలేషన్ లా, ఇక్కడ బై లెఫ్ట్ క్యాన్సలేషన్ లా, ఈ క్యాన్సలేషన్ లా నేను ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చెప్తానండి, ఇది ఒకసారి వినండి. లెఫ్ట్ క్యాన్సలేషన్ లా అంటే ఏం లేదు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి, లెఫ్ట్ సైడ్ అనేవి ఏమున్నాయి మనకు, ఇక్కడ ఏ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఏ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ కూడా ఏ లెఫ్ట్ ఉంది కాబట్టి ఏ క్యాన్సిల్ అవుతుంది. లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నవి క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చింది ఏంటి, ఈజ్ ఈక్వల్స్ టు ఈ డాష్ వచ్చింది. డన్. ఇక్కడ ఏంటి, దేర్ఫోర్ దేర్ ఈజ్ ఏ ఓన్లీ 1 ఐడెంటిటీ ఎలిమెంట్, ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఈ డాష్. ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఈ డాష్ అంటే ఏంటి అర్థం, ఐడెంటిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఐడెంటిటీ. ఓకేనా, ఓన్లీ 1 ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంది. డన్. ఇది క్వశ్చన్, యూనిక్నెస్ ఆఫ్ ఐడెంటిటీ. ఇది షార్ట్ క్వశ్చన్స్కి ఇవ్వచ్చు లేదా లాంగ్ క్వశ్చన్కి ఇవ్వచ్చు. ఓకేనా, అందుకని ముందు జాగ్రత్త కోసం
ప్రాక్టీస్ చేసి పెట్టుకోండి. వీడియోని చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకోండి. అప్పుడే నేను ఎప్పుడు పెడితే అప్పుడు వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకేనా? అండ్ 7th క్వశ్చన్, క్యాన్సలేషన్ లా. స్టేట్ అండ్ ప్రూవ్ ద క్యాన్సలేషన్ లా అని అన్నాడు అనుకోండి, స్టేట్మెంట్ రాయాలి మనమే. ఓకేనా? ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం మనం. ఇన్ ఏ గ్రూప్ జీ ద రైట్ అండ్ లెఫ్ట్ క్యాన్సలేషన్ లాస్ hold that is BA is equals to CA implies B is equals to C and AB is equals to AC implies B is equals to C. ఇది స్టేట్మెంట్ మీకు అర్థమైతే ప్రూఫ్ ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? స్టేట్మెంట్ అనేది జాగ్రత్తగా మరొకసారి వినండి. ఇక్కడ చూడండి, ఇన్ ఏ గ్రూప్ జీ, ఒక గ్రూప్, ఆ గ్రూప్ నేమ్ ఏంటి? జీ అన్నట్టు. అందులో ద రైట్ అండ్ లెఫ్ట్ క్యాన్సలేషన్ లాస్ అట. ద రైట్ క్యాన్సలేషన్ లా అండ్ లెఫ్ట్ క్యాన్సలేషన్ లా హోల్డ్స్. ఫస్ట్ రైట్ క్యాన్సలేషన్ లా అన్నాడు కదా, రైట్ క్యాన్సలేషన్ లా ఏం హోల్డ్ చేస్తుందంటే, ఇక్కడ బిఏ ఈజ్ ఈక్వల్స్ టు సిఏ ఇంప్లాయిస్ బి ఈజ్ ఈక్వల్స్ టు సి. అంటే ఇది ఉన్నది కదా, బిఏ ఈజ్ ఈక్వల్స్ టు సిఏ. రైట్ క్యాన్సలేషన్ లా చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. ఓకేనా? అండ్ లెఫ్ట్ క్యాన్సలేషన్ లా అంటే ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ, లెఫ్ట్ క్యాన్సలేషన్ లా ప్రకారం చూసుకుంటే మనకి ఈ వాల్యూ వస్తుంది. మనం ఇదే ప్రూవ్ చేయాలి, అంతే ఈజీ. ప్రూవ్ చూద్దాం ఒకసారి. లెట్ జీబీఏ గ్రూప్ అనుకోండి. నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ రైట్ అండ్ లెఫ్ట్ క్యాన్సలేషన్ లాస్ ఆర్ హోల్డ్ ఇన్ జీ. అంతే కదా, జీ గ్రూప్లోనే హోల్డ్ అవుతున్నాయి ఇవన్నీ. ఇక్కడ ఫస్ట్ వన్ ఏమిచ్చిండు మనకు? BA is equals to CA implies B is equals to C అని ఇచ్చిండు. ఎట్లా? రైట్ క్యాన్సలేషన్ లా ప్రకారం. అండ్ సెకండ్ వన్, AB is equals to AC implies B is equals to C లెఫ్ట్ క్యాన్సలేషన్ లా ప్రకారం. ఓకేనా? ఈ రెండు మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు, అంతే. ఫస్ట్ తీసుకోండి, ఫస్ట్ BA is equals to CA. నౌ ఇక్కడ ఏం చేయండి అంటే, మల్టిప్లయింగ్ A డాష్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద రైట్ సైడ్. రైట్ సైడ్ ఇక్కడ ఈ సైడ్ బిఏ ఇంటూ ఏ డాష్ చేయండి. రైట్ సైడ్ చేయాలి మల్టిప్లికేషన్. ఓకేనా? ఇక్కడ సిఏ ఇంటూ ఏ డాష్ రైట్ సైడ్ చేయాలి. ఎందుకు? ఇది రైట్ క్యాన్సలేషన్ లా కాబట్టి. డన్. రైట్ సైడ్ ఇక్కడ బిఏ ఇంటూ ఏ డాష్ ఇస్ ఈక్వల్స్ టు సిఏ ఇంటూ ఏ డాష్. ఇప్పుడు ఇక్కడ బై అసోసియేటివ్ ప్రాపర్టీ ప్రకారం చూసుకుంటే ఇలా రాయొచ్చు మనం. ఏ ఇంటూ ఏ డాష్ బిని సపరేట్ రాయాలి. ఇక్కడ ఏ ఇంటూ ఏ డాష్ సిని సపరేట్ రాయాలి. డన్. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే, బై ఐడెంటిటీ ప్రాపర్టీ ప్రకారం చూసుకుంటే ఏ ఇంటూ ఏ డాష్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ డాష్ ఇంటూ ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఎంత వాల్యూ? ఈ. ఓకేనా? ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ ఏ ఇంటూ ఏ డాష్ది ఈ అవుతుంది. అంటే ఈ అంటే ఏంటి? ఐడెంటిటీ ప్రాపర్టీ. ఇక్కడ ఐడెంటిటీ బి ఇంటూ ఈ, సి ఇంటూ ఈ. ఇక్కడ ఐడెంటిటీ వాల్యూ ఎంత? ఈ వాల్యూ 1. ఇక్కడ బి ఇంటూ 1 అంటే బి ఈజ్ ఈక్వల్స్ సి ఇంటూ 1 అంటే సి. ఇదే కదా ఇంప్లాయిస్ బి ఈజ్ ఈక్వల్స్ టు సి కదండి. ఇక్కడ చూడండి, బిఏ ఈజ్ ఈక్వల్స్ టు సి ఇంప్లాయిస్ ఏంటి? బి ఈజ్ ఈక్వల్స్ టు సి. దేని ప్రకారం? రైట్ క్యాన్సలేషన్ లా ప్రకారం. ఇప్పుడు సెకండ్ వన్ కూడా అలాగే ప్రూవ్ చేద్దాం, లెఫ్ట్ క్యాన్సలేషన్ లా ప్రకారం. లాస్ట్కి మీరు ఇది రాయండి, దేర్ ఫోర్ ద రైట్ క్యాన్సలేషన్ లా హోల్డ్స్ ఇన్ జీ అని రాయండి. ఓకేనా? రైట్ క్యాన్సలేషన్ లా హోల్డ్స్ ఇన్ జీ. డన్. ఇప్పుడు సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ. ఇక్కడ ఏం చేయాలి? లెఫ్ట్ క్యాన్సలేషన్ లా కాబట్టి ఇక్కడ ఏ డాష్ని లెఫ్ట్ సైడ్కి మల్టిప్లై చేశాను. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ బోత్ సైడ్స్ లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేశాను. ఇప్పుడు ఇక్కడ దీన్ని అసోసియేటివ్ ప్రాపర్టీ ప్రకారం చూసుకుంటే ఏ డాష్ ఇంటూ ఏ ఒక బ్రాకెట్లో రాయండి, అండ్ ఏ డాష్ ఇంటూ ఏ ఒక బ్రాకెట్లో సిని సపరేట్ రాయండి. ఇక్కడ బై ఐడెంటిటీ ప్రాపర్టీ ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఏ డాష్ ఇంటూ ఏ వాల్యూ ఎంత? ఈ. ఇక్కడ కూడా ఏ డాష్ ఇంటూ ఏ వాల్యూ ఎంత? ఈ. ఇక్కడ ఈ ఐడెంటిటీ వాల్యూ ఎంత అండి? ఇక్కడ 1 కదా. 1 ఇంటూ బి అంటే బి ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ సి అంటే సి. బి ఈజ్ ఈక్వల్స్ టు సి. డన్. ఇది కూడా ప్రూవ్ చేసాం మనం. దేని ప్రకారం? ద లెఫ్ట్ క్యాన్సలేషన్ లా హోల్డ్స్ ఇన్ జీ. డన్. ఈ రెండు రైట్ క్యాన్సలేషన్ లా అండ్ లెఫ్ట్ క్యాన్సలేషన్ లాస్ హోల్డ్ ఇన్ జీ గ్రూప్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, చూస్తున్నారు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీ గ్రూప్లలో ఈ లింక్స్ని ఫార్వర్డ్ చేయండి ప్లీజ్. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ.